వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఒక పెద్దావిడ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆమె సమస్య ఏంటి, ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం. ఏందమ్మా మరి ఎందుకు వచ్చినావు వీడికి ప్రజావానికి ఇండ్ల గురించి వచ్చిన నేను. నాకు ఇండ్లు సొంత ఇళ్ళని రాసుకొని పోయినారు. దాని గురించి ఎంక్వైరీ చేద్దామని వస్తే వాళ్ళు చెప్తుండ్రు నీకు సొంత ఇల్లు ఉంది కదా అంటుండ్రు. నాకు ఎన్నో ఏండ్ల నుంచి నేను సబ్మిట్ చేస్తున్నా, నాకు ఇంతవరకు ఇల్లు అనేది రాలే. దాని గురించి వచ్చిన డీసెంట్గా ఇప్పుడు నా కొడుకు కూడా చచ్చిపోయిండు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. 2 వీడియోస్ ఉన్నాం, చిన్న మన్మడు ఉన్నాడు. నాకు ఒక ఇల్లు ఇప్పియండి అని అడగడానికి వచ్చిన. అంటే నువ్వు కిరాయి ఉన్న ఇంట్లో నీ సొంత ఇల్లు అని చెప్పేసి మొన్న డోర్ టు డోర్ సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామన్నా ఈ ఇంద్రమ్మ రాజ్యంలో నీకు నీ ఇల్లు సొంత ఇల్లు అని చెప్పేసి వాళ్ళు రాసుకొని పోయిండ్రు. ఇప్పుడు చెక్ చేస్తే సొంత ఇల్లు ఉంది కదమ్మా అంటుండ ఆయన. నాకు లేదు సార్, ఇది ఇన్నేళ్ళ నుంచి నేను ఎందుకు సబ్మిట్ చేస్తా, సొంత ఇల్లు ఉంటే అని నేను చెప్పినాను. నేను చెక్ చేస్తానమ్మా అని చెప్పిండ్రు. ఇక్కడ ఒకసారి ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? నేను ఇప్పుడు ముందు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండే, ఇప్పుడు చిక్కడపల్లి గాంధీ కుటీర్ దగ్గర ఉంటాను. ఓకే చెప్పమ్మా, మరి ఇప్పుడు నీకు ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీలలో ఏమేమి పథకాలు వచ్చినాయమ్మా నీకు? ఒకటి బస్సుది ఒకటి అంతే. ఇక బియ్యం అయితే ముందటి నుంచే వస్తున్నాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. ఇంకేమొస్తుంది, ఇంకా గ్యాస్ అయితే అదే ఉంది నాదే, అదే రేట్ వస్తుంది నాకు. నేనేం తిరగలేకపోయినా నేను చేయలేదు. ఆ గ్యాస్ కరెంట్ బిల్లు యూజ్ చేయడంలో 2,000 ఏమో అన్నారు కదా, 200 యూనిట్ కాలుస్తే అది 0 వస్తుంది. మళ్ళీ ఇంకా ఏమన్నా మహిళలకు 2,500 అన్నారు, మీ కోడలకు 2,500 అన్నారు, నీకేమో 4,000 పెన్షన్ అన్నారు. రాలేదు. ఆ పెన్షన్ కూడా కొంచెం లేట్ వస్తుంది, కానీ రాలేదు. 4,000 2,000 వస్తున్నాయి. మరి 18 ఏళ్ల పాలనలో ఎట్లా అనిపిస్తుందమ్మా సర్కారు పరిపాలన తీరు, ఏ విధంగా అనిపిస్తుంది? మీలాంటి పేదవాళ్లకు ఇస్తున్న హామీలన్నీ వచ్చినట్లన్నా మరి ఎట్లా సుఖ సంతోషాలతో ఉంటారు ఇంద్రమ్మ రాజ్యంలో, ఇంద్రమ్మ ప్రభుత్వంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. మరి మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి, మీరు ఏ విధంగా మీ జీవనం వెళుతుంది? నాకైతే ఏదీ లేదు. నేను కష్టం చేస్తే నాకు కూడా వెళ్తుంది, లేకుంటే ఏమీ లేదు. నేను అందుకే ఒక ఇల్లు ఇస్తానన్నా, బాసన్లు దోమన్నా ఇల్లు గడుపుకుందామని ఉన్నా, అంతే. అలాంటి పరిస్థితి అంటే కోడలికి కూడా పెన్షన్ లేదా? లేదు, కొడుకు చనిపోయినాక ఇప్పుడే రీసెంట్గా 2 months అవుతుంది నా కొడుకు చచ్చిపోయి. ఓకే, ఏందమ్మా మరి పరిస్థితి ఏంది? పిల్లలు ఏం చదువుకుంటున్నారు? చిన్నోడు ఆడు ఇంకా LKG, ఆ పిల్ల ఒకటి, నేను, ముగ్గురమేగా. నా ఫ్యామిలీ మొత్తం పోయింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కానీ నేను ఉండేది గాంధీ కుటీర్లో. మా అమ్మగారిది అదే నంబర్ పెట్టుకొని పాకలాడుతున్నా. రెంట్కేనా ఉండేది? రెంట్కు. రైట్. మరి ఇప్పుడు ప్రభుత్వానికి నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు, ఏమేమి బెనిఫిట్స్ ఏం కావాలి నీకు? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు అంటున్నావు, నీకు పెన్షన్ కూడా లేట్ వస్తుందని చెప్తున్నావు, కొడుకు లేకపోయా, మరి ఇప్పుడు వాళ్ళని ఎట్లా చదవాలనుకుంటున్నావు? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నావు? నాకు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కావాలని కోరుతున్నా. ఆ తర్వాత నేను ఇంట్లో పని చేసుకొని వాళ్ళకి నడుపుకుంటా. ఇస్తే వాళ్ళు నా కోడలకు జాబ్ ఇస్తే చాలు, ఇంకేం లేదు. ఏదన్నా ఇది ప్రజాప్రభుత్వంలో డోర్ టు డోర్ సర్వే చేస్తున్నామని చెప్పిన ఈ ప్రభుత్వం అంటే ఆమె కిరాయికి ఉన్న ఇంటికి పోయి మాత్రమే ఇది నీ సొంత ఇల్లు అని రాసుకొని పోయి ఇల్లు లేకుండా చేస్తున్నది అని చెప్పేసి ఆమె ఈరోజు ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. లోపల చెన్నారెడ్డి కూడా కలిసి నేను ఇదే మాట చెప్పిన, నా సొంత ఇల్లు కాదు, నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా, నా కొడుకు అనారోగ్య కారణంతో చనిపోయాడు, సో నాకు నా కోడలు నా మనమడు నేను ఉండాలి, కాబట్టి మాకు ఒక సొంత ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకున్నామని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.